స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలు, అధికారులు, పోలీసు శాఖ వారి సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ నరేంద్ర గౌడ్ మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు వివిధ గ్రామాలను, పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తూఫాన్ సబ్ డివిజన్ పరిధిలోని సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుకూలమైన వాతావరణాన్ని పోలీసులు కల్పిస్తున్నారని హామీ ఇచ్చారు. ఐదు విలేజ్లు తర్వాత వార్డు మినిమం యావరేజ్ 8 పెట్టుకున్నాము. అన్ని కూడా 8 కదా. ఇవాళ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేమందరం కూడా సిఐ నర్సాపూర్ జాన్ రెడ్డి గారు, తర్వాత ఎస్ఐ కౌడిపల్లి మురళి సిబ్బందితోటి మేము అన్ని ఎంపీఓ గారు అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా సాధారణ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరుగుతున్నది. ఎక్కడెక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పోలింగ్ స్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదని అన్ని ఈ స్థితిగతులు చూస్తున్నాం. అదేవిధంగా విలేజర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, ఎలాంటి గొడవలకు ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి ఊళ్ళలో కూడా ఏంటంటే బెల్ట్ షాపులు ఇట్లాంటి వాటి మీద కూడా రైట్స్ చేస్తున్నాము. కంటిన్యూస్గా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, సర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ ఎన్నుకోవడానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని మేము క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. విల్ కంటిన్యూ. ప్రజలు మీరందరూ కూడా ఎలక్షన్స్ శాంతియుతంగా జరగడానికి మీరందరూ కూడా సహకారం చేయాలా, పోలీస్కి పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. డివిజన్ పరిధిలో ఏమైనా ఉన్నాయా సార్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్? ఇదంతా కూడా ఏంటంటే మనకి కౌడిపల్లి కూడా మనం క్రిటికల్ కిందనే చేస్తాము. ఇప్పుడు మేము వెళ్ళింది ఈ కౌడిపల్లి, దీనికి సంబంధించి తునికి, వెంకట్రావుపేట, తిమ్మాపూర్ ఇవన్నీ కూడా మేము విజిట్ చేసినాము. మా వెల్మకన్ని, తర్వాత ముత్రాజ్పల్లి ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిలిపిచేడు, తర్వాత మొత్తం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్షా దివస్ పురస్కరించుకుని టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడి ముఖ్యమంత్రి అవుతే రేవంత్ రెడ్డి ప్యాకేజీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వంపై ఉద్యమించి గద్దె దింపుతామని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రశాంత్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ తెలంగాణ జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ 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 కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ ఓకేనా జై తెలంగాణ అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్వి. ఈరోజు చరిత్రలో మరపురాని రోజు, మర్చిపోని రోజు ఈ దీక్షా దివాస్. ఇది ఒక్కరి న్యాయం కోసం కాదు, ఒకరి పోరాటం కోసం కాదు, ఇది ఒక తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి నిలవచ్చినటువంటి ఈ దీక్షా దివాస్ 2009 నవంబర్ 29న తెలంగాణ ఉద్యమంలో మర్చిపోలేని ఒక ఘట్టం. ఈ ఉద్యమంతోనే తెలంగాణ నిర్మాణం ఏర్పడింది. ఈ దీక్షా దివాస్ తోనే ఒక తెలంగాణ పునర్నిర్మాణం ఏర్పడింది. ఈ దీక్షతోనే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి బస్తీ తెలంగాణ జై తెలంగాణని నిలదించి రోడ్ల మీదకి వచ్చి తెలంగాణకు సంఘీభావం తెలిపింది. ఈ ఉద్యమంతోనే తెలంగాణలో ఉన్నటువంటి ఈ దీక్షా దివాస్ తర్వాతనే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు, కూలీల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి నేట ఒకటే మాట, జై తెలంగాణ నినాదం కేసీఆర్ గారు పూనుకున్న తర్వాతనే ఈ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత తెలంగాణలో ఎక్కడెక్కడ చూసినా, ఎక్కడ మంట చూసినా కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఉద్యమం స్పీడ్ గా వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని ఆకర్షించి ఇక్కడ తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మన తెలంగాణ కేసీఆర్ గారు రిజర్వేషన్ల అంశంపై కృష్ణా జిల్లా మలక్పేట్, ముసారాంబాగ్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. మలక్పేట్, ముసారాంబాగ్ ప్రధాన రహదారిపై చేరుకున్న బీజేపీ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ నవంబర్ 29న దీక్షకు పూనుకున్నారని ఆ దీక్ష పుణ్యమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ గుర్తు చేశారు. దీక్షా దివస్ సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే దీక్షకు పూనుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసిన యోధుడు కేసీఆర్ అన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని పాలన చేసుకుంటున్నామన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన వస్తుందని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటే హెచ్చరించారు. కూకట్పల్లి మూసాపేట రెవెన్యూ సర్వే నెంబర్ 155లో ఉన్న ఎస్సీ భూములకు సంబంధించి ఏళ్ల తరబడి కబ్జాలో ఉంటూ పహానీలతో సహా ఉన్న అక్కడి నుండి దౌర్జన్యంగా పంపించి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1984లో కూడా పార్కింగ్ కోసం ఈ స్థలాన్ని తీసుకుంటున్నామని, అప్పటి ప్రభుత్వం నోటీసు ఇవ్వడంతో ఆ విషయంలో ఒప్పుకోకపోగా ఆనాటి నుండి ఇప్పటి వరకు ఆ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని, 2021లో హైకోర్టును సైతం ఆశ్రయించగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు ఉన్న విషయంపై హైడ్రా కూడా అధికారులకు స్థానికులు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు. వీటిని ఏమీ ఆలోచించకుండా 19వ తేదీన నోటీసులు కూడా ఏమీ ఇవ్వకుండా ఆ స్థలాన్ని ఆర్టీఏ, హోడా, హైడ్రా అధికారులు కబ్జా చేసి దౌర్జన్యంగా స్థలంపైకి వచ్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించి లోపల వేస్తామని బెదిరిస్తున్నారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ స్థలం విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీ అధికారులతో పాటు హుడా, హైడ్రా అధికారులను కూడా నోటీసులు అందజేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎస్సీలు ఉంటున్న స్థలాన్ని వారికే అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైన తప్పనిసరిగా కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. నోటీస్ మా తండ్రులే కానీ మా తండ్రి ఫిగర్ ఇది యాభై 100 మంది పోలీసులు తీసుకొచ్చి అన్యాయంగా మా కోర్టు ఆర్డర్ ఉందని కూడా వినకుండా దౌర్జన్యంగా క్లీనింగ్ చేసేస్తున్నాను. చేసి రాత్రి ఆర్టీఓ ఆఫీస్కి మేము 2 గంటల డబ్బేసాం. ఇప్పుడు కొత్త కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఏంటంటే మేము కబ్జాలో ఉన్నామని చూపించుకోనికి అంత డ్రామాలు సరిగ్గా లేవని చెప్పి మేము సివిల్ కోర్టులో వేసినామని అన్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిన్న దాకా మనమే కబ్జాలో ఉన్నాం కదా. గుర్తులు వేసుకున్నాం, గుర్తు వాళ్ళు ఉన్నాం. కొంచెం ఖాళీ వాళ్ళు ఇబ్బంది అవుతుంటే గుర్తులు తీసి మొన్న ట్రైన్ వాళ్ళకి ఇచ్చినాము, రెంట్కి వెహికల్స్కి. ఆ రోజు నుంచి ఈ దాకా అయితే ఈ ఉడ ఫారెస్ట్కి ఉడ వాళ్ళు ఇచ్చారు.
వాళ్ళు ఈ ఫ్లెన్సింగ్ చేయడానికి వచ్చినప్పుడు నోటీస్ చూపించినాం, కోర్టు నోటీస్ చూపించిన కోర్టు ఉందంటే వాళ్ళు ఏం చేసినా మన 155 ఏదాకా ఉందో అది వదిలేసుకొని అటు ఫ్లెన్సింగ్ చేసుకొని వెళ్తారు. ప్యానెల్ పరిశ్రమ యాక్షన్ టెసా ఆధ్వర్యంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని తబ్లా హోటల్లో నేషనల్ కార్పెంటర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టెసా సలాం అనే నినాదాన్ని కార్పెంటర్స్ కి అంకితం చేసి ప్రతి నెల కార్పెంటర్స్ సమావేశాలు నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. యాక్షన్ టెసా డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. టెసా సలాం అనే నినాదంతో కార్పెంటర్లకు గౌరవం కల్పించడానికి కంపెనీ చేపట్టిన అద్భుతమైన విషయాలను వారికి వివరించారు. ఈ సమావేశానికి యాక్షన్ టెసా సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి, ఫ్రీలామ్ ట్రేడింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హలో చేసే ఉద్దేశంతో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ప్రోత్సాహంతో కూడా మేము న్యూ ప్లాంట్ కూడా లాంచ్ చేసాం. ఎక్కడ విశాఖపట్నంలో. ఆ న్యూ ప్లాంట్ కూడా మేబీ 1 yearలో ప్రొడక్షన్ కూడా లాంచ్ చేస్తాం. అప్పుడు క్విక్గా అయితే మేము మెటీరియల్ అయితే సౌత్ ఇండియాలో క్యాప్చర్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. సో ఈ ముఖ్య ఉద్దేశం కింద ఇంత గ్యాదరింగ్ కింద సో ఇది వచ్చి ఈ కార్పెంటర్ డే అనేది కూడా ఏ కంపెనీ కూడా ఇంతవరకు అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫస్ట్ టైం ఇండియాలో యాక్షన్ టెసా అనే కార్పెంటర్ డే అనేది ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో కూడా కార్పెంటర్ డే కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మోర్ దాన్ 130-150 కార్పెంటర్ డేస్ ఆల్రెడీ కండక్ట్ చేసాం. దీనికి ప్రధాన ఉద్దేశం మా చైర్మన్ గారు ఏదైతే ముందు మన ఇనిషియేటివ్ తీసుకొని చేశారో ఎన్కే అగర్వాల్ గారిని, మా ఎండి గారు అజయ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ జనార్దన్ రెడ్డి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ DCM based at Hyderabad. So today we are conducting a mega interior meeting along with this carpenter meet. ఇలా ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేయడానికి ఉద్దేశం ఏమంటే కార్పెంటర్ డే అనేది పెద్ద కార్పెంటర్స్ ఇంతవరకు తెలియదు. ఆ కార్పెంటర్ డే తెలిసే ఉద్దేశం కింద September 24th అనేది కార్పెంటర్ డే తెలిసింది. ఆ September 24th నుంచి ఎవ్రీ మంత్ ఎవ్రీ ప్లేసెస్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో కానీ సిటీస్లో కానీ కార్పెంటర్కి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కింద September 24th నుంచి ఎవ్రీ మంత్ అయితే కండక్ట్ చేస్తున్నాం కార్పెంటర్స్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కింద. బట్ ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏమంటే ఇంతమంది గ్యాదరింగ్ అని చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది యాక్షన్ టెసా ఇస్ అ వెల్ నోన్ బ్రాండ్. యాక్షన్ టెసాలో పార్టికల్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. MDF, HDHMR, బాయిలో, UV, అకర్లిక్, HDHMR డోర్. Everyone, all the dignitaries, all the contractors, all the business associates who have taken their valuable time to come here and make our event a grand success. First of all, I would like to introduce myself. I am Ramakrishna Reddy, Managing Director of RK Sketchwood. RK Sketchwood is one of the best and biggest interior showroom product in Hyderabad, and we are also one of the leading distributors of the entire South India by name Freelam Trading Corporation. I am very much fortunate to get associated with Action Tesa. We have been doing this distribution. నిజాంపేట్ మండలం చెల్మడి గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్టీఓ రమాదేవి తహసీల్దార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం 2025-26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు,
నీడ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు, గోనె సంచులు, తూకం యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ఇతర సదుపాయాలని సమకూర్చాలని తెలిపారు. అధికారులు తమ పరిధిలో కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు సందర్శించాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మెదక్ ఆర్డీఓ రమాదేవి, నిజాంపేట తహసీల్దార్ శ్రీనివాస్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా చెక్ చేస్తున్నారా? ఎంత టైం పడుతుంది అక్కడ ఇప్పటికి? అది కొంచెం ఇలా లైన్ ఉంటుంది కదా సార్, వాళ్ళ తర్వాత అన్లోడ్ చేస్తారు. లారీస్ అన్లోడ్కి అక్కడ ఇల్లు దగ్గర ఎన్ని రోజులు పడుతుంది? పట్టలేదు సార్, 120 లారీస్. అప్పుడు 120 లారీస్ పోయింది. దీనికి ఎంత పోయేది? ఉంది 30,000. ఎంత మిగిలింది? క్లీన్ చేసిందా ఇక్కడ ఏమన్నా? రైతున్నాడా? ఎప్పుడు వచ్చింది ఇది? ఈవినింగ్ అంటే లేట్గా వస్తుంది రాయలు. ఇంకెంతమంది మిగిలి ఉంటాయి? మట్టి కాదు మేడం, ఇది అది చాలా దానికి వస్తుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సేరిల్లా గ్రామంలో శనివారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం నూతనంగా ఏర్పడిన సేరిల్లా గ్రామ పంచాయతీ అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బంజ లావణ్య రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేస్తామని పేర్కొన్నారు. సేరిల్లా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేరిల్లా గ్రామ విలేజ్ అధ్యక్షుడు బండా డాకుల్, వెల్దుర్తి యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరువుల మహేష్ యాదవ్, ఎరువుల సత్యనారాయణ, శ్రీనివాస్, కేకులు, నెల్లూరు రఘుపతి, చంద్రం, సత్తయ్య, నరసింహులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. సేరిల్లా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బంజా రవి గారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అతనికి వెన్నంటూ ఉండి మేమందరం ఆదర్శం ఉండి అతన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుతున్నాం. జై కాంగ్రెస్. సేరిల్లా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈరోజు బంజా రవిని ఎన్నుకోవడం జరిగింది. కావున మేము మా అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్. నూతనంగా ఏర్పడిన సేరిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బంజా రవి గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు దీనికి గ్రామ ప్రజలం అందరం కలిసికట్టుగా అతని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అందరం ధీమా వ్యక్తం చేస్తున్నాము. మెదక్ జిల్లాలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దం కావాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. 492 గ్రామ పంచాయతీలకు గాను పంచాయత్ ఎలక్షన్లకి ఆల్రెడీ మనము షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి 27th నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ది కూడా మనకి లాస్ట్ డే ఉంది. సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మన ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 160 గ్రామ పంచాయత్స్ 1402 వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాని నామినేషన్ చివరి తేదీ ఈరోజు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా 8 మండలాలు ఉన్నాయి.
సో ఈ 8 మండలాలకు సంబంధించి 149 గ్రామ పంచాయత్స్ 1290 వార్డ్స్లకు కూడా ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి ఇప్పుడు మనం నిజాంపేట్ మండల్లో ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది. దీనికన్నా ముందు రామాయంపేట కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి 8 మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి 8 మండలాలకు కూడా రేపటి నుంచి మనకు నామినేషన్ ప్రక్రియ అంటే 30th నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. సో 30th నవంబర్, 1 డిసెంబర్, 2 డిసెంబర్ 3 రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డు మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10:30 to 5 PM మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది. సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి. సో సర్టిఫికేట్స్, సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా రిజర్వేషన్ వార్డ్స్లలో వేయాలనేసి అనుకుంటే సర్టిఫికేట్ కంపల్సరీ. వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా, అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా ఇమీడియట్గా సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఒకవేళ సర్టిఫికేట్స్ కొద్దిగా లేట్ అయినా కానీ మనకు నామినేషన్ పేపర్లో పార్ట్ 3 అని ఉంటుంది. సో ఆ పార్ట్ 3లో కూడా లోకల్ వెరిఫై చేసుకొని ఎంఆర్ఓ కూడా పార్ట్ 3లో కూడా DT లెవెల్ ఆఫీసర్ సర్టిఫై చేస్తే కూడా అది కూడా సరిపోతుంది. సో దాని బేసిస్ మీద కూడా వాళ్ళ రిజర్వేషన్ బెనిఫిట్ అనేది సో డిపాజిట్లో సగం అయితేనేమి. మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడత నామినేషన్ ప్రక్రియకు నిజాంపేట ఎంపీడీఓ కార్యాలయం ముస్తాబవుతుండగా అక్కడ చేసిన ఏర్పాట్లను, సౌకర్యాలను మెదక్ ఆర్డీఓ రమాదేవి స్థానిక తహసీల్దార్ మరియు ఎంపీడీఓలతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. జీపీ బిల్డింగ్ నిజాంపేట్ వద్ద 10:30 to 5 మధ్యలో 3rd నవంబర్ 3/12/2025 పరిశీలన చేపట్టబడుతుంది. ఎంపీడీఓ ఆఫీస్. సో అది డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి డిఫరెంట్గా క్లియర్ కట్గా ఒకసారి ప్రాసెస్ అయింది. తర్వాత హెల్ప్ డెస్క్ ఎవరైతే ఉన్నారో హెల్ప్ డెస్క్, సో ఆ హెల్ప్ డెస్క్లో ఉన్న వాళ్ళు ఈ నామినేషన్ పేపర్ ఒక క్యాండిడేట్కి ఒక్కటే ఇవ్వమని చెప్పండి. సో ఒకవేళ ఆయన 2-3 నామినేషన్ చేస్తున్నట్టు జిరాక్స్ తీసుకోమని చెప్పండి. పెట్టాలా ప్రకటిస్తున్నాడు ఎవరైతే క్యాండిడేట్ ఆయన సంతకం పెట్టాలి, ప్రపోజల్ కాదు, ఆయన సంతకం పెట్టాలా. ప్లస్ ఇది ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కూడా నింపాలి. కొద్దిమంది ఏం చేస్తున్నారు, ఇట్లా మొత్తం ఒక డాష్ పెట్టేసేసి వర్తించదు అని రాస్తున్నారు. అట్లా లేదు, ఎవ్రీ బ్లాక్ కూడా వర్తించదు లేకపోతే నాట్ అప్లికబుల్, నీళ్ళు ఏదో ఒకటి, నోనో ఏదో ఒకటి రాయాలి. డాష్ పెట్టదు, ఫుల్ డాష్ పెట్టేసి ఇట్లా రాసేయదు. సో ఎవ్రీ బ్లాక్ కూడా 492 గ్రామ పంచాయతీలకు గాను పంచాయత్ ఎలక్షన్లకి ఆల్రెడీ మనము షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి 27th నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ది కూడా మనకి లాస్ట్ డే ఉంది. సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మన ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 160 గ్రామ పంచాయత్స్ 1402 వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాని నామినేషన్ చివరి తేదీ ఈరోజు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా 8 మండలాలు ఉన్నాయి. సో ఈ 8 మండలాలకు సంబంధించి 149 గ్రామ పంచాయత్స్ 1290 వార్డ్స్లకు కూడా ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి ఇప్పుడు మనం నిజాంపేట్ మండల్లో ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది. దీనికన్నా ముందు రామాయంపేట కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి 8 మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి 8 మండలాలకు కూడా రేపటి నుంచి మనకు నామినేషన్ ప్రక్రియ అంటే 30th నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. సో 30th నవంబర్, 1 డిసెంబర్, 2 డిసెంబర్ 3 రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డు మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10:30 to 5 PM మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది. సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి. సో సర్టిఫికేట్స్, సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా రిజర్వేషన్ వార్డ్స్లలో వేయాలనేసి అనుకుంటే సర్టిఫికేట్ కంపల్సరీ. వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా, అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి కూడా. మెదక్ జిల్లా రామాయంపేటలో 2వ విడత నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమవుతుండగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో చేసిన ఏర్పాట్లను మెదక్ ఆర్డీఓ రమాదేవి తహసీల్దార్ మరియు ఎంపీడీఓలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆర్ఓ దగ్గర నామినేషన్ పేపర్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఆర్ఓ ఏం చెక్ చేస్తారంటే ఈ సో అండ్ సో పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఈయనది ఈ సీరియల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియక పాత నెంబర్ ఏదో లేకపోతే మన అసెంబ్లీ ఓటర్ నెంబర్ ఏదో ఒకటి రాస్తారు. సో అది కరెక్ట్గా మీ ఓటర్ లిస్ట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ గ్రామ పంచాయతీలో ఏ వార్డులో ఉన్నదో చెక్ చేసుకొని ఇది కరెక్ట్ చేపించవచ్చు వాళ్ళతో. సో ప్రాబ్లం ఉండదు, తెలియక చేస్తారు కాబట్టి యాక్చువల్గా మనం ఎల్డేస్లో ఎల్డేస్ కరెక్షన్ చేపియాలా. ఇక్కడ వచ్చినాక వీళ్ళు చూసినాక కూడా కరెక్ట్గా లేదంటే కరెక్షన్ చేయించేయండి. సో ఇక్కడ ప్రతిపాదకుడి సంతకం కంపల్సరీ ఉండాలా, మళ్ళీ ఇక్కడ ఈ అభ్యర్థి సంతకం కంపల్సరీ ఉండాలి. సో తర్వాత ఒకవేళ వాళ్ళు ఈ భాగం 3లో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ చేస్తే ఇది అవసరం లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అనేసి అంటే అప్పుడు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్ కానీ తహసీల్దార్ కానీ ఎవరైనా మినిమం డిప్యూటీ తహసీల్దార్ కూడా వాళ్ళు సంతకం పెట్టి అటెస్టేషన్ చేసి ఉండాలి. నేడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం చేపట్టారు. బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీల ఓట్లతో గద్దెనెక్కి దగా చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. తమిళనాడు రాష్ట్రంలో 9వ షెడ్యూల్ అమలు కాకుండా బీసీలకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం 69% వరకు న్యాయం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కేంద్రానికి మొక్కుబడిగా బిల్లు పంపించి అందులో రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ ఆమోదం లేకుండా పంపించి బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ బీసీల పట్ల వివక్ష చూపడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ డిక్లరేషన్ బీసీలకు 42% ఇవ్వాల్సిన విషయాన్ని ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి బీసీలకు కేవలం 17% మాత్రమే పోటీ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీల కోసం అండగా ఉంటాం. బీసీల నోటికాడ ముద్దను లాగుతున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నాటకీ ధర్నాలు తప్ప బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీసీల ఊసెత్తకుండా నేడు కాలయాపన చేయడం ఆ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందని భారతీయ జనతా పార్టీ బలపరిచిన బీసీలను గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ పట్టణాధ్యక్షుడు నాయని ప్రసాద్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి బక్కవారి శివబబ్లు, బంటి సాయి కిరణ్, రాహుల్, భాను, కల్కి, నాగరాజ్, సన్నీ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు కామారెడ్డి డిక్లరేషన్కు ఇస్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో 42% ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినటువంటి హామీ ఇవ్వకుండా 17% మాత్రమే ఇచ్చి పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరినీ కూడా తక్కువ అంచనా వేస్తూ వారిని బీసీలకు ఎలాంటి ప్రజాప్రతినిధి పదవులు రావద్దన్న ఉద్దేశంతో ఆయన బీసీలను అవమానపరుస్తున్నాడు. దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతగాని ప్రభుత్వము, దద్దమ్మ ప్రభుత్వము, బీసీ ద్రోహి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజే మొదటి విడత నామినేషన్ కూడా పూర్తిగా వస్తూ ఉన్నది. మరి ప్రజలందరికీ ముఖ్యంగా బీసీలకు ఒకటే విజ్ఞప్తి, బీసీలకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించాలి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో బుద్ధి చెప్తేనే బీసీల పట్ల వాళ్ళ యొక్క విశ్వాసం ఉంటుంది. కాబట్టి జై బీజేపీ ఈరోజు ఓబీసీ మోర్చా
మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మరి గద్దెనెక్కిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలను పెట్టకుండా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి మరి రాత్రికి రిజర్వేషన్ ఇచ్చి పొద్దున్నే మరి